వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ గోంగూర పప్పు. గోంగూర పప్పు ఇందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? కానీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. గోంగూర తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. గోంగూర హెల్త్కి చాలా మంచిది. చూడండి గోంగూరలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో పదండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తాం. దీనికోసం నేను ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని బాగా కడిగి 1.5 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు, 4 నుంచి 5 వరకు టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు గోంగూర కడిగి ఇందులో వేసుకుంటున్నాను. సో గోంగూర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు దీన్ని వండుకుందాం. సో ఇప్పుడు చూడండి ఇది చల్లారాక ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాం. సో చూడండి మన పప్పు అంతా బాగా ఉడికిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడం. వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాల వరకు మ్యాష్ చేసుకుంటే మన పప్పు అంతా బాగా మ్యాష్ అయిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇందులో తాలింపు వేయడమే. సో పదండి, దీనికోసం నేను ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఇందులో 2 చెంచాల నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి వేశాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి 1 నిమిషం వరకు ఇలా ప్లేట్ కవర్ చేసి పెట్టేయాలి. తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ పప్పు వేసి మళ్ళీ వెంటనే ప్లేట్ కవర్ చేయాలి. ఇలా చేయడం వలన మనం వేసుకున్న తాలింపు ఫ్లేవరు ఈ పప్పులో బాగా మిక్స్ అయ్యి దీని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పును మీరు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు నా ఈ రెసిపీ నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. సో అంతవరకు ఈ గోంగూర పప్పు రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.